హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రపంచంలో ఎవరికి దొరికిన ఆన్సర్ ఇప్పుడు నేను చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే ఈ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎలా ఎందుకు అవసరం మీద అంటే, ఇప్పుడు భూమి పుట్టి కొన్ని కోట్ల సంవత్సరాలు అయిందిలే. ఓకే, అయినా మనిషి ఒక జంతువుగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉండేవాడు. కానీ ఒక లాస్ట్ 30-40 ఏళ్ళ నుంచి అయితే ఒక తెలివి వచ్చేసింది, టెక్నాలజీ వచ్చేసింది. అంటే మాట్లాడే మాట అబద్ధం, చేసే పని దొంగతనం, తన సెల్ఫిస్ట్ కోసం ఇతరులను శిక్షించడం ఎప్పుడైతే ఒక సైకోలాగా, ఒక అంతకుడులాగా, ఒక రాక్షసుడు, ఒక గుణం ఇంతకు ముందు ఉన్నట్టు రాక్షసులు ఉంటారు అన్నట్టు అలా ఎందుకు తయారవుతున్నాడు అనేదానికి నా ఆన్సరు అది మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే మనమే కదా అందరిలో, నాతో పాటు. ఎందుకంటే మనం బతకడం కోసం, అంటే మనమే ఒక సపరేట్ రాజ్యాంగం. అంటే పక్కన తిట్టినా కూడా, పక్కన తిట్టు కూడా మనమే దౌర్జన్యంగా బెదిరిస్తాం, మనమే దొంగతనం చేస్తాం, బెదిరిస్తాం. కానీ దీనికి పరిష్కార మార్గం ఏంటి? ఇంకా ఇలానే పోయిందనుకో, తినే ఫుడ్ కలిసి, మాటల కలిసి అందరూ సైకోయిందో శాడీయిందో తెలుసుకొని చచ్చిపోతున్నారు. దీనికి పరిష్కార మార్గం లేదు. దేవుడు శిక్షిస్తే లేడు మీరు అనుకుంటారు కదా, లేదు. ఇంకా మీరు ఇంకా ఫ్యూచర్లో మీరు చేసే తప్పుకి బ్రెయిన్ అనేది శిక్ష వేస్తారు. అది మీకు తెలియకపోవచ్చు, కానీ బ్రెయిన్కి డిఫాల్ట్గా మనిషి పుట్టినప్పటి నుంచి ఏ జంతువుకైనా తప్పుని జీర్ణించుకోలేని శిక్ష. అంటే నువ్వు తప్పు చేస్తావు, దొంగతనం చేస్తావు, ఎవరిని బెదిరిస్తావు, వాళ్ళు చూసినప్పుడు అట్లన్నా కూడా మనస్థితంగా పదే ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళి హార్ట్ అటాక్, షుగరు, బీపీ, ఒక్కటి కాదు అన్ని రోగాలు వచ్చేస్తాయి. తప్పుకు పరిష్కారం అనేది కంపల్సరీ ఉంటుంది, ఎప్పుడు కాదు. నెక్స్ట్ ఏ జన్మలో ఉండవు, ఎక్కే ఉన్నది ఒక్కటే ఒక జన్మ, అది కూడా నీకు సంబంధం లేని జన్మ. ఎందుకంటే మీ మమ్మీ డాడీల డిఎన్ఏ నుంచి, వాళ్ళ బాడీ నుంచి నువ్వు పుడతావు, చనిపోతావు. ఆత్మ ఉండదు, దయ్యాలు ఉండవు, భూతాలు ఉండవు, ఏమీ ఉండవు. ఇక్కడ బాడీని కంట్రోల్లో ఉంచుకోవాలి, బ్రెయిన్ కంట్రోల్లో ఉంచుకోవాలి. బాడీని ఏది పడితే తిని, ఏది పడితే చేస్తే రోగాలు వస్తే బాడీకి రోగం రూపంలో శిక్ష పడుతుంది. బ్రెయిన్కి ఎలా శిక్ష పడుతుంది? నువ్వు అబద్ధం చెప్పినా, దొంగతనం చేసినా, మోసం చేసినా, శాడిజం, వాల్యూ ఎక్స్పెక్ట్ చేసిన, సైకోయిజం, ఇతరులని కుల్లడం, అలగడం, మోసం చేయడం, దౌర్జన్యం, అన్యాయం, అక్రమాలు, ఈ గుణాలు ఉంటాయి కదా, ఈ గుణాలకి శిక్ష అనేది బ్రెయిన్కి పడుతుంది. బ్రెయిన్ వల్ల బాడీ కూడా డ్యామేజ్ అవుతుంది. ఇంతే జీవితం. ఓకేనా? ఇక్కడ టాపిక్లో దేవుడు లేడు, ఎందుకంటే జంతువులు ప్రశాంతంగా వాళ్ళకి కావాల్సిన ఆహారం తెచ్చుకొని తిని ఉంటున్నారు, మనిషి ఒక్కడే తిని ఉంటారు. కాబట్టి ఈ వీడియో ప్లీజ్ షేర్ చేయండి, మనిషి మారండి దయచేసి.